నవ్విపోతురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు కేసినేని బ్రదర్స్ వీధిన పడ్డారా? వ్యక్తిగత కక్షలకు రాజకీయాలు మిక్స్ చేసి మసాలా పండిస్తున్నారా? 100 కోట్లు మింగేశారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేవలం మాటలకే పరిమితం కావడం లేదు, ఫిర్యాదులు సైతం చేసుకుంటూ సీన్ను రక్తి కట్టిస్తున్నారు. కేసినేని బ్రదర్స్ తీరుపై వామపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా విజయవాడ నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు కేసినేని బ్రదర్స్ వీధిన పడ్డారు. వ్యక్తిగత కక్షలకు రాజకీయాలు మిక్స్ చేసి మసాలా పండిస్తున్నారు. 100 కోట్లు మింగేశారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేవలం మాటలకే పరిమితం కావడం లేదు, ఫిర్యాదులు సైతం చేసుకుంటూ సీన్ను రక్తి కట్టిస్తున్నారు. కేసినేని బ్రదర్స్ తీరుపై వామపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, విజయవాడ నగరానికి సంబంధించిన మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ మాటల యుద్ధం అయితే మాత్రం పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు అనేక ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఈ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం చూసి ప్రజలందరూ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అయితే ఈ విషయాన్ని ఈ పోలవరం కుడికాలువ మట్టి మాఫియాకి సంబంధించి మొదటి నుంచి సిపిఐ పోరాటం సాగించిన నేపథ్యంలో మరి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎంపీ కేసినేని నాని గారు మరి ఆ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీనికి స్పందించిన ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్ని గారు నిన్న మాట్లాడుతూ గతంలో జరిగిన అవినీతి అక్రమాలన్నిటిని కూడా వీరు ఫిర్యాదు చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉందని, ప్రస్తుతం అయితే తామేమి చేయటం లేదనే విషయాలన్నిటిని కూడా బహిర్గతం చేశారు. ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ ముందు సాగుతున్న క్రమంలో భాగంగా వీరిద్దరికి సంబంధించిన వ్యవహారం పైన మాట్లాడడానికి మనతో సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన దోలేపూడి శంకర్ మనతో ఉన్నారు. కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ప్రధానంగా జరుగుతున్న నేపథ్యంలో దీని మీద అసలు మీరు ఏమంటారు? ఇది చాలా దురదృష్టకరం. ఈ పోలవరం రైట్ కెనాల్ సంబంధించి చాలా కాలంగా సహజ సంపద దోపిడీ గురి కాబడుతుంది. దరిదాపుగా దశాబ్ద కాలంగా అది ఈ రోజున జరుగుతుందని అనటం కూడా భావ్యం కాదు. ఎందువల్ల 10 సంవత్సరాల కాలం నుంచి పోలవరం కెనాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇది నిరాఘాటంగా సాగుతానే ఉన్నది. అసలు దానికి అడ్డు అదుపు లేదు. ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు ఉన్నా, ఇవాళ ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు ఉన్నా ఎవరు కూడా దీన్ని అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల దీంట్లో అందరూ పాత్రధారులే. దీంట్లో ఏమి విచక్షణ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒకనాడు ఎలా ఉండేదంటే పొలిటికల్ ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ మార్పిడి జరిగేది. వీరు పోయి కొత్తగా నూతనంగా అధికారంలోకి ఒక రాజకీయ మార్పిడి జరిగేది. ఇవాళ రాజకీయ మార్పిడితో పాటు అక్కడ ఉన్న వస్తు మార్పిడి కూడా. మనలాగా మీరు తిన్నారు కదా, ఎప్పుడు మేమేం తక్కువ, మేమేం తీసుకోలేదు అన్నట్లుగా ఈ రోజున ఈ వస్తు మార్పిడి దగ్గర నుంచి, అధికార మార్పిడి దగ్గర నుంచి ఈ మార్పిడి కార్యక్రమాలు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా బాధాకరం ఏమిటంటే పోలవరం కెనాలే కాదు, అసలు దాదాపు విజయవాడ నుంచి మీరు తిరువురు వరకు చూడండి, విజయవాడ నుంచి జగ్గపేట వరకు చూడండి, విజయవాడ నుంచి విసన్నపేట వరకు చూడండి, మైలవరం కాన్స్టిట్యున్సీ చూడండి. ఇవాళ విసన్నపేటలో కొండంతపి మట్టిని తొలగిస్తారు, ఎర్రమట్టిని. అలాగే కొత్తూరు తాడేపల్లిలో మట్టిని తవ్వేస్తున్నారు, ఎర్ర మట్టిని తీసుకుపోతున్నారు చాలా కాలంగా. ఇవాళ అసలు దాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఆనాడు లేదు, ఈనాడు లేదు. కాబట్టి ఇవాళ ఇదేదో పరస్పరంగా ఇరువురు వ్యక్తుల మధ్యన
దానిగా అది కూడా సరైనటువంటి పరిస్థితి లేదు. అందువల్ల వాస్తవం ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ మీరు ఎంత పుంకాలుగా విమర్శలు పెంచుకుంటున్నప్పటికి కూడా ఇది చాలా కాలంగా, దశాబ్ద కాలంగా సాగుతా ఉన్నది. ఎవరు అధికారంలో ఉన్నా కూడా దీన్ని అరికట్టడం వల్ల లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఇది పరాకాష్ఠకు చేరుకుంది కాబట్టి, ఉదాహరణకి జీ కొండూరు చూద్దాం, లేదు వెనకడప క్వారీలు చూద్దాం, లేకపోతే ఆ మన గోపాలపురం క్వారీ చూద్దాం, లేదు విశాఖపేట చూద్దాం, కొత్తూరు దాడేపల్లి చూద్దాం, లేదు ఇబ్రహీంపట్నం చూద్దాం, మైలవరం కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఇవాళ మట్టి తవ్వకాల దగ్గర నుంచి, గనుల తవ్వకాల దగ్గర నుంచి సరిహద్దులు దాటి ఆక్రమణలు చేస్తూ యథేచ్ఛగా సహజ సంపదని దోపిడీ చేసినటువంటి పరిస్థితి. గతంలో మీరు వీటన్నిటికి సంబంధించి అక్రమాలన్నింటినీ వెలికి తీసి ఫోటోలతో సహా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మీకు ఎంపీ కార్యాలయం నుంచి కూడా బెదిరింపు కాల్స్ కానీ అది ఇతరత్తా ఏమైనా వచ్చినాయండి అప్పుడు గతంలో మీకు? అటువంటిది బెదిరింపులకి లేకపోతే లొంగేటువంటి స్వభావం మా జీవితంలో లేదు. మేము కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్టులు కాబట్టి దాదాపు 40 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమం రాజకీయాల్లో ఉన్న వాళ్ళం. ఒకరు బెదిరిస్తే బెదిరిపోయేది మా అభిప్రాయాలు మార్చుకునే వాళ్ళం కాదు. దాన్ని ఖచ్చితంగా అది అన్యాయం అని చూస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడతాం. అది ఎంత పెద్దవారైనా ఎంత సంబంధించి మరి మీరే మీ పరంగా, మీ పార్టీ పరంగా మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఈ మట్టి పరంగా మేము చాలా కాలంగా, అంత ముందు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఈ పోలవరం కెనాల్ పైన, ఎర్రమట్టి పైన ఉద్యమాలు చేశాం. కొత్తూరు దాడేపల్లి లాంటి ప్రాంతాల్లో, అలాగే ఇతర జగ్గపేట లాంటి ప్రాంతాల్లో ఇవాళ ఏది అక్రమంగా రవాణా అవుతున్నా కూడా. కాబట్టి ఈ రోజు కూడా నేను సూటిగా మైనింగ్ మినిస్టర్ని అడుగుతున్నాను, గనుల శాఖ మంత్రి, సంబంధిత మంత్రి ఏం చేస్తున్నారు మీరు? మీదే కదా బాధ్యత. ఇంత అరాచకం జరుగుతుంటే, ఇంత పత్రికల్లో పుంకాలుగా వార్తలు వస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకోవాలి. జోక్యం చేస్తే ఉన్నత స్థాయి విచారణ జరపాల. దీంట్లో ఉన్న వాస్తవం ఏమిటైనటువంటిది నిగ్గుదీయాలి. ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పనిచ్చి ఇది ఆగేటువంటి పరిస్థితి లేదు. వాస్తవాలు అవాస్తవాలు అవుతాయి, అవాస్తవాలు వాస్తవాలు అవుతాయి. కాబట్టి అందువల్ల మేము ఇనిషియేట్ చేసేటువంటిది, నెల రోజుల లోపుగా గనక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకునకపోతే, మట్టి మాఫియాని అరికట్టకపోతే, మైనింగ్ మాఫియాని అరికట్టకపోతే, కొల్లు రవీంద్ర గారు ఎవరైతే ఉన్నారో గనుల శాఖ మంత్రి, మైనింగ్ శాఖ మంత్రి, భూగర్భ గనుల వారి కార్యాలయం ముందే విజయవాడ నగరంలో వారి ఇంటి కార్యాలయం ముందే ధర్నా చేస్తామని చెప్పి కూడా, నిరసన తెలియజేస్తామని చెప్పి కూడా నేను ఈ పాత్రికే ముఖ్యంగా హెచ్చరిస్తున్నా. 4 రోజులు ఇస్తున్నాం మీకు కాబట్టి మీకు ఆ సమయం ఇస్తున్నాం. ప్రభుత్వానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోండి, గనుల శాఖ మంత్రి జోక్యం చేసుకోండి, మాఫియాని అరికట్టండి, ఈ అక్రమ తవ్వకాలను అరికట్టండి, సహజ సంపద దోపిడీని అరికట్టడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడమని చెప్పి మేము చెప్తున్నాం. ఓకే, ఇది చూసారుగా మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాని కేంద్రంగా చేసుకొని పోలవరం కుడికాల వద్ద మట్టి మాఫియా అయితే పెద్ద ఎత్తున యథేచ్ఛగా జరుగుతున్న నేపథ్యంలో ఇటు విజయవాడ ఎంపీ, మాజీ ఎంపీ అయిన కేశినేని నాని, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ అయిన కేశినేని చిన్నీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటుంది. ఒకరేమో సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన నేపథ్యంలో మరొకరు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతున్నారు. అయితే మాజీ ఎంపీకి సంబంధించి కేశినేని నాని వెనకాల ఇక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడైన దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, వీటన్నిటి మీద కూడా ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరు అక్రమాలు బయట పెట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యల పైన స్పందించిన ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని గతంలో 2023లో తీసిన ఫోటోలు చూపించి ఈ రోజు జరుగుతున్నట్టుగా చెప్పడం హాస్యాస్పదం అని, 5,000 క్యూబిక్ మీటర్లు పర్మిషన్ తీసుకుని 2 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుకున్నారనే విషయాల్ని వీటన్నిటిని బహిర్గతం చేసుకుంటూ మరి అప్పుడు 2023లో జరిగిన అంశాలన్నిటిని కూడా తీసుకురావడం కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి వెంకట్, మెట్రో టీవీ ప్రతినిధి.